ఈయన తనకు తానుగా శరీరం కదపలేరు, కాని ఎక్కడో అనంత దూరంలో ఉన్న నక్షత్రాలను లెక్కించగలడు. ఒక్క మాట మాట్లాడలేడు, కాని ఆయన ఆలోచనలు భౌతిక శాస్త్రాన్నే మార్చివేయగలవు. యువకుడిగా ఉన్న సమయంలో సోకిన ఒక వ్యాధి కారణంగా శరీరంలో ఏ భాగాన్ని కదపలేక చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. 2 సంవత్సరాలకు మించి బ్రతకడు అని డాక్టర్లు చెప్పారు. కానీ సైన్స్కే సవాల్ విసిరి అదే కుర్చీలో 76 సంవత్సరాలు బ్రతికాడు. ఆయనే మరెవరో కాదు, స్టీఫెన్ హాకింగ్. కాలేజీలో చదువుతున్న సమయంలో క్రిస్మస్ సెలవులో ఇంటికి వచ్చిన హాకింగ్ భోజనం చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు హాస్పిటల్కు తీసుకువెళ్లారు. ఆయనకు మోటార్ న్యూరాన్ డిసీజ్ ఉందని తేలింది. ఈ వ్యాధి ఉన్నవారికి కండరాలు కదలికలను కంట్రోల్ చేసే నరాలన్నీ మెల్లమెల్లగా పనిచేయటం మానేస్తాయి. ఇలా ఆయన చదువు పూర్తి కాకముందే స్టీఫెన్ హాకింగ్ మరణిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు మృత్యువు తల వంచింది. యూనివర్సిటీకి వచ్చి బ్లాక్ హోల్స్ మీద అనేక పరిశోధనలు చేశాడు.